సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను సంగారెడ్డి శాసనసభ్యుడు చింతా ప్రభాకర్ ఎగురవేశారు. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ భరోసా లాంటి పథకాలను పారదర్శకంగా ఇవ్వాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దరఖాస్తులు చేసుకోవడమే తప్ప ఒక్కటి కూడా అమలు కాలేదని మండిపడ్డారు. ఈ రోజుకి 76 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్ని జాతులను ఏకీకృతం చేసి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ రాజ్యాంగం ఉద్దేశం ఏదైతే ఉందో, మరి ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలందరికీ, ఇక్కడ పాల్గొన్న మా మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా, అర్హులందరికీ బేషరతులు లేకుండా ఇవ్వాలని, షరతులు పెట్టకూడదని, ఇందిరమ్మ ఇళ్లలో, అదే రకంగా రేషన్ కార్డులలో, రైతు కూలీలలో, అదే రకంగా రైతు భరోసా విషయంలో ఈ రోజు నుంచి అమలు చేస్తామన్న తీరు మరి అందరూ అర్హులైన వాళ్ళకి అందించాలని మేము హృదయపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి ఈ కండిషన్లతో ఎగనామం పెట్టే పరిస్థితి మరి ఈ ముఖ్యమంత్రి గారు చేయకూడదనే ఉద్దేశం అందరికీ ఉంది. ఈరోజు సుఖశాంతులతో అందరూ మంచిగా ఉండాలని మరోసారి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు.